Yeah, friends, welcome to America. It is snowing outside. మాస్టర్ నమస్కారం అండి. ఈ క్యాప్ పంపినానికి హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, ధన్యవాదాలు. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని ఇంతకుముందు మనం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్ పెట్టేవాళ్ళం కదా. అప్పుడు చెప్పానండి, మీ జాబ్ ఇస్ టు సెండ్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని. ఈ క్యాప్ ఫోటో పెట్టాక ఎక్స్లో జనాలు రాశారు కామెంట్స్. నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ ఛానల్ ఏమన్నా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంట్రడక్షన్ అడుగుతారు. నేను మీలాంటి మానవుడిని మాస్టారు. ఆ తర్వాత బ్రీత్ సేమ్ ఇయర్ అండ్ బ్లడ్ ఈజ్ రెడ్. ఎక్స్లో రాశారు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటే ఇండియా అంతకుముందు ఎప్పుడు గ్రేట్ ఉంది అని. బయట మంచి పడుతుందండి. ఒకటే హ్యాటర్ రాశాడు మనకి ఎక్స్లో కామెంట్, వీడు లూజరు, ఎందుకంటే వీడు అమెరికాలో 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు కానీ ఇల్లు కొనలేదు, వీడు లూజర్ అని. వాడికి రిప్లై ఇచ్చాను, ఇల్లు లేని వాళ్ళందరూ లూజర్స్ రా. ప్రపంచంలో చాలామందికి ఇల్లు ఉండదు, సో వాళ్ళందరూ లూజర్సేనా? అసలు హ్యాటర్స్కి బ్రెయిన్ ఉండదండి, ఫన్గా ఉంటాయి వాళ్ళ కామెంట్స్. ఓకే, రెండో పాయింట్, హౌస్ ఈజ్ ఎ లయబిలిటీ గురు. నీకు H1 మీద ఉండి, నీకు ఒకటే ఇన్కమ్ ఉంది, నీ వైఫ్ ధర్మపత్ని స్పౌస్ జాబ్ చేయలేకపోతే నీకు పాడి మోయడానికి 4 కావాలి. నువ్వు ఇల్లుకుంటే అమెరికా అప్పించిన కొడుకులు తెలియక అలా రాస్తారు. హౌస్ ఈజ్ ఎ లయబిలిటీ మాస్టర్. హౌస్ ఈజ్ ఎన్ అసెట్ వెన్ యువర్ ఇన్కమ్ ఈజ్ $10,000, $20,000 ఫుల్ టైం జాబ్ ఉండి, నీకు నీ వైఫ్కి జాబ్ ఉండి, ప్రొవైడెడ్ H1B మీద ఉన్న జాబ్ పోతే అప్పుడు ఏదో ఏడుస్తారు, ఇండియా పోవడమో లేకపోతే ఇంకో జాబ్ తెచ్చుకోవడమో ఏదో. ఎందుకంటే H1B గ్యారంటీ ఉండదు. ట్రంప్ గారు పంపండి రా బాయ్ వీళ్ళందరినీ H1B బ్యాన్ చేయండి అన్నాడు అనుకోండి, ఎక్కడ పోతారు? ఓకే, ప్రేమ ఉంటుంది భూమి మీద, మనం కొన్నాం ఇది అని. కానీ పోయేటప్పుడు అడిగి పట్టుకెళ్ళలేరు, కలుస్తారు పూడుస్తారు. ఇంకోటి కలుస్తారు పూడుస్తారు, అంతే కదా, 2 రకాలు. నేను ఏదో వీడియో చూసాను ఎక్స్లో, అక్కడ ఏకంగా గంగానదిలో పడేస్తున్నాడు డెడ్ బాడీని. సో ఎక్కడ పట్టిపోతావు ఇల్లుంటే? అలాంటి ఆడవాడు రాసాడు కామెంట్స్ ఏడుస్తూ, నాకు ఇల్లు ఉంది, నేను కొన్నాను, యూఎస్ క్లయింట్ ఫుల్ టైము, నేను H1B కొనుక్కోరా, ఏడు పూజ చేసుకోలే, పండగ చేసుకో, నేను కొన్నాళ్ళని ఏమి అనట్లే. బట్ సింగిల్ ఇన్కమ్ ఉండి కన్సల్టింగ్లో H1B ఉండి నీ జాబ్, నీ శాలరీయే $4,000 చేతికి వస్తే నువ్వు మోర్టగేజ్ 4,000, మోర్టగేజ్ 3,000 కట్టి హౌస్ మెయింటెనెన్స్ ఇంకో 2,000 ఎక్కడి నుంచి అప్పు తెస్తావు వెయ్యా? అలాంటి స్టోరీలు చెప్తున్నాను. హౌస్ ఈజ్ అ లయబిలిటీ అని. ఇంకోటి ఎవడో రాశాడు హ్యాటర్, వాడు ఏమని రాశాడంటే, ఇండియన్స్ అంటే కుమార్ ఓన్లీ తప్పు చేసే వాళ్ళనే ఎత్తి చూపిస్తున్నాడు, సో దట్ మంచి ఇండియన్స్కి అమెరికన్స్కి ఉపయోగపడుతుంది కదా అని. అయిపోయింది. ఇప్పుడు కథకు వద్దాం. మనకి ఒక మిత్రుడు కాల్ చేశారండి, స్నేహితుడు అంటే ఫాలోవర్. సో నార్త్ కర్నూలులో ఊరి పేరు ఏదో చెర్లేట్ అని ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఆయన పనిచేశాడండి. నేను ఇంగ్లీష్లో బాగా పోస్టులు రాస్తున్నాను ఎక్స్లో, అది కూడా తెలుగులో చేయమని ఒక మిత్రుడు ఫాలోవర్ చెప్పారు, చేద్దాం. సో అక్కడ ఒక MS స్టూడెంట్ చికాగో నుంచి రిమోట్ పనిచేస్తున్నాడు, ఫేక్ H4EAD సైట్లో పనిచేస్తుంది, ఫేక్. వాళ్ళకి ఏమీ రాదంట. మార్నింగ్ అప్పుడు స్క్రమ్ కాల్ అని ఉంటుందండి, 8 AM 9 AM వాట్ ఎవర్ ద టైం. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదంట. ఓకే, ఈయన ప్రాజెక్ట్ అయిపోయింది, వచ్చేసినా కూడా లింక్డ్ఇన్ అయితే వాళ్ళు ఇంకా ఉన్నారంట. తెలుగు ఆయన కాదంట, హైరింగ్ మేనేజర్. ఆయన అన్నాడు, ఫైర్ చేయలేని వాళ్ళని తలకాయ నొప్పి, నాకు ఏదోటి నేర్పు వాళ్ళకి చేసుకోరంట వాళ్ళు. ఎంత క్రిటికల్ అంటే తెలుగు చెప్పడానికి అదే అడ్వాంటేజ్ అండి. బ్యాంక్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో డబ్బులు పంపాలనుకోండి, బ్యాంక్ టు బ్యాంక్ అంటే వేరే యాప్స్ ఏదో వాడతారు. ఓకే, ఆ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, భావ్యం కాదు. వితిన్ ది దాంట్లో కూడా వాడు ఒక యాప్ కనిపెట్టి టెక్స్ట్ చేసి ఆ యాప్ ద్వారా పనిచేస్తే, టెస్ట్ అంటే టెస్టింగ్, అవతల కంపెనీకి కూడా పంపడానికి ట్రైల్ వేస్తుందంట. అందులో టెస్టింగ్ వీడు క్రిటికల్లే కదా, టెస్టింగ్ అయినా అక్షరం రాదంట.
ఫ్రంట్ ఎండ్ 2 months, డెవలపరు, న్యూ ప్రాజెక్ట్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, 8 years ఎక్స్పీరియన్స్, 10 years అని పెట్టేసుకుని వచ్చేస్తున్నారంట వాళ్ళు. ఫేక్ ఎంఎస్ స్టూడెంట్, H4EAD ఆంటీస్. తర్వాత ఏమో నేను అనట్లేదండి, F1 స్టూడెంట్స్ని మార్కెట్లో రిక్రూటర్స్ ఆంటీస్ అని పిలుస్తారు. అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, డిఫరెంట్ ఇంక విసుకొచ్చి ఇలా కాదరా బాబు అని వేరే ప్రాజెక్ట్ మారిపోయాడండి ఆయన. తర్వాత APIs అని ఉంటాయండి, పోస్ట్ మ్యాన్, జావా, URL, HTTPS, లోకల్, ఏమీ తెలియదండి అతనికి, కానీ జాబ్ సర్వైవ్ అయిపోతున్నాడు. ఓకే నేను లొకేషన్ షేర్ చేయను. ఓకే, తర్వాత వరస్ట్ వర్క్ కల్చర్ అంటండి. తర్వాత ఒక సిగరెట్ ఏదో ప్లేస్ ఉంటుంది ప్రతి US క్లయింట్ లొకేషన్, అక్కడికి వెళ్తే నార్త్ ఇండియన్స్ వచ్చారంటే ఇక్కడ 80% ఆఫ్ ద స్టాఫ్ మీ తెలుగు వాళ్ళే అన్నారంట. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ చెర్లెట్ ఇక్కడ ఒక బ్యాంక్ A టు బ్యాంక్ B డబ్బులు పంపాలనుకోండి. ఓకే, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్కి ఒక ప్లాట్ఫామ్ పడతారు, తర్వాత బయటికి పంపాలంటే వేరే ప్లాట్ఫామ్ పడతారు. బట్ ఈ ఇంటర్నల్ ప్లాట్ఫామ్లో టెస్టింగ్కినా బిల్డ్ చేశారు వాళ్ళు, కానీ పేమెంట్ ఆ టెస్టింగ్లో కూడా వాడికి ఏమీ రావట్లేదంట. అంటే ఒక $10 పంపామనుకోండి టెస్టింగ్కి, అది అవతల వెళ్తుందో లేదు చూడాలి కదా, పోతే పోయినట్టే కదా, టెస్టింగ్ చేసి క్రిటికల్ కదా. అలాంటి ప్రాజెక్టులు కూడా వీళ్ళు ఉన్నారు మాస్టరు. షోకింగ్ ఏరియాలో మిగతా టెక్నికల్ మేనేజర్స్ వచ్చి వాళ్ళు అన్నారు, అంతా మీ వాళ్ళేనయ్యా అని. వాళ్ళ పేర్లు కూడా చెప్పారండి, మణికంట, తోటకంట, ఇలాంటి ఇంటి పేర్లు ఉన్నాయని. నార్త్ ఇండియన్స్ కనిపెట్టి చెప్పారండి, 80% అంతా ఇక్కడ దిక్కుమాల తెలుగు వాళ్ళని అన్నారంట. వాళ్ళు ఇతనితో అన్నారంట. మనకి ఆయన ఈ సమాచారాన్ని అందజేశాడండి. ఇది చెప్తుంటే వినాలి, కానీ నన్ను అటాక్ చేసి నేనేం చేస్తాను మాస్టరు, ఇండియా మేక్ గ్రేట్ అగైన్. ఆడెవడో C9 న్యూస్ అంటండి, M9 న్యూస్, కులప C9 వాటెవర్, అఖిల్ అంటాడు, లాస్ట్ నేమ్ లేదు, వాడు రాసాడండి. బూతులు వస్తే బూతులు చెప్తే కొంతమంది బూతులు చెప్తున్నావు ఆ వీడియో ఇది బూతులు మాట్లాడకండి అంటారు. మరి వాడు నా గురించి యాంటీ ఇండియా, యాంటీ F1, యాంటీ H1B, యాంటీ ఇండియన్ అని రాశాడు. ఇప్పుడు నేను ఈ క్యాప్ పెట్టి ఇండియన్ గ్రేట్ చేయమన్నాను, ఏం రాస్తాడాడు? ఆ న్యూస్ పేపర్ గురించి చెప్పినా ఆడ కులపాడు అనమాట. ఆ కులపాడు న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాడు అమెరికాలో. ఆ కులపాడు ఇలాగే అందరినీ ఎక్కుతూ ఉంటాడు, బ్యాడ్గా రాస్తాడు. వాడు అలా రాయాలంటే నన్ను అడగాలి కదా, నీ పేరు పెట్టి నీ గురించి బ్యాడ్గా రాస్తున్నాను రా, వాళ్ళు మంచిగానే రాయాలనుకున్నా నేను రాయాలని అడగాలి కదా. దొంగ నా కొడుకులు, ఏ అమ్మాయి అదోళ్ళు. అయిపోయింది. తర్వాత ఈ జావా డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, ఇవన్నీ ప్రాజెక్ట్స్. తర్వాత H4EAD ఫుల్ టైం ఉందంటండి, ఆవిడకి వేలుముద్ర బ్యాచ్ అంట, సర్వైవ్ అయిపోతుంది. నేను చెప్పాను చాలామంది H4EADలు ఐటీలు ఫేక్ రెజ్యూమ్స్ అని. తర్వాత మేనేజర్ రిమోట్ లాగిన్ అండ్ ఈ స్కోల్డెడ్ దమ్ అంట H4EAD F1 OPTకి, ఏం రాదు నేర్చుకుని చావండి రాదు వల్లరా అని తిట్టాడంట. బడ్జెట్ అలొకేట్ అయిపోయిందంటే నేను వాళ్ళని రిమూవ్ చేయలేను అన్నాడంట. ఇది మాస్టర్ అమెరికాలో ఐటీ జాబ్ సంగతులు. ఇక్కడితో ఇది అయిందా? మనం ఇవాళ పోస్ట్ రాసామండి, అది ఎక్స్లో రాసామన్నమాట. పాపం అమెరికన్స్కి జాబ్స్ రావట్లేదు మాస్టరు. ఆ ఎక్స్లో రాసిన పోస్ట్ చదువుతాను ఉన్నాను. వాంట్ ఏ జాబ్ ఇన్ IT, ఫర్గెట్ యువర్ స్కిల్స్, జస్ట్ సెండ్ ఫేక్ రెజ్యూమే, 10 years యూ విల్ గెట్ ఇట్. వేరే హార్వర్డ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ రావట్లేదంట. అదే కదా ఫస్ట్ పోస్ట్లోనే ఇప్పుడో వీడియో చూశాను. జింగిడి 8 minutes మాస్టర్. ఎక్కడో ఉందండి ఒక పోస్ట్ రాసాం మాస్టర్, అది కనిపించట్లా, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. తర్వాత చాలామంది రాశారండి. ఐరన్ ఏంటంటే సెకండ్ పార్ట్, అమెరికా అప్డేట్స్, ఐరన్ ఆఫ్ US ఇమిగ్రేషన్ అండ్ జాబ్ స్ట్రగుల్, పేరెంట్స్ పర్స్పెక్టివ్. ఐ స్పెండ్ $300K $300K వాళ్ళ డాక్టర్కి ఖర్చు పెట్టారు, CS డిగ్రీ అంటే స్కాలర్షిప్లో ఎంతమందికి ఇస్తారా? ఓకే, యాక్చువల్ మీకు అమెరికా గ్రేట్ అగైన్ కూడా పెట్టాలేమో. ఇప్పుడు బాగుందండి 2. ఓకే, మళ్ళీ ఇది అమెరికా స్టోరీ కదా. ఐరన్ ఏంటంటే పాపం వాళ్ళకి జాబులు రావట్లేదండి. ఎందుకు రావట్లేదంటే మన ఇండియన్స్ ఎలా జాబులు కొడతారో చెప్తాను. సో అలాంటి స్కాలర్షిప్లన్నీ ఒకడేమో ఫేక్ అంటాడు, ఇంకోటి ఏదో సుబ్బారావు ఏదో అంటాడు, కానీ రియాలిటీ తెలియని వాళ్ళు మనం బ్లేమ్ చేస్తూ ఉంటారు మాస్టర్. దొరికింది. మేక్ ఇండియా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్.
మన వాళ్ళు ఇప్పుడు జాబ్లు ఎలా కొడతారో చూద్దాం. హౌ టు గెట్ ఏ హై పేయింగ్ ఐటీ జాబ్, దేశీ ఎడిషన్. అది ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ దీనికి సూట్ అవుతుంది. నో ఎక్స్పీరియన్స్, నో ప్రాబ్లం, జస్ట్ ఫాలో దీస్ స్టెప్స్. అదేంటి, ఫస్ట్ అప్లోడ్ 7-page రెజ్యూమే, ప్యాక్ విత్ ఎవ్రీ టెక్నికల్ స్కిల్స్ ఆన్ ద ఎర్త్. ఓకే, ఈవెన్ వన్స్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, అప్లోడ్ 1-page రెజ్యూమే, కంగ్రాట్స్, యు ఆర్ అఫీషియల్లీ అన్ఎంప్లాయిడ్. మీరు 1 page ఉంటే మీరు అమెరికన్ అనుకుని మిమ్మల్ని ఎవడు కాల్ చేయడు. రిక్రూటర్స్ ఓన్లీ కాల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఓకే మాస్టర్, అది మాస్టర్ జింగిడి. ఓకే, మిమ్మల్ని ఎవడు కాల్ చేయడు, అందుకని జాబులు రావు. ఒక రెజ్యూమ్, ఒక పేజ్ ఉన్న వాళ్ళకి చాలామందికి. స్టెప్ 2, రిక్రూటర్ hell begins. Within a minute, your phone explodes with calls from Chris Patel from New Jersey. Really, they were from Hyderabad. నిన్న కూడా ఎవడో రాశాడు, ఈమెయిల్ వచ్చింది, యాండీ శర్మ ఏదో ఉంది, నీ పేరేంట్రా బాబు అన్నాను. స్టీవ్ రెడ్డి ఫ్రమ్ టెక్సాస్, ఆల్సో ఇన్ హైదరాబాద్. మైక్ శర్మ హూ జస్ట్ స్టార్టెడ్ రిక్రూటింగ్, బ్రో సెండ్ మీ యువర్ రెజ్యూమే ఇన్ బ్రాకెట్స్ అన్నాడు. డింట్ యూ జస్ట్ కాల్ మీ ఫర్ ఇట్ అన్నాడు. బ్రో షేర్ యువర్ లాస్ట్ 4 digits, వై జస్ట్ బికాస్. అలా మొత్తం అంతా మీ దగ్గర ఉన్న డాటా అంతా కొట్టేస్తారు. బ్రో H1B OPT CPT GC ESC అంటే నో వీసా, నో కాల్ బ్యాక్. ఓకే, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అదేంటంటే రిక్రూటర్స్ అడుగుతారు, డీ యూ నో AWS అంటే, యా ఐ నో బికాస్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందని. అలా AWS వచ్చింది 2006 ఏదో ఎగ్జాంపుల్. ఓకే, రిక్రూట్ డూ యూ నో పైథాన్ అంటే, ఎస్ ఐ రోడ్ పైథాన్ బిఫోర్ పైథాన్ కనిపెట్టినాడు కన్నా ముందే నేను పైథాన్ రాసి అంటాం అనమాట. నో స్కిల్స్, నో స్ట్రెస్, యువర్ రిక్రూటర్స్ ఎడిట్ యువర్ రెజ్యూమే. నీకు ఎలా కావాలంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ అంతా నీ మీ రెజ్యూమ్లో కాపీ పేస్ట్ అవి మ్యాచ్ అయిపోయి ఉండాలి. ఎంటర్ ది వెండర్ రిలే రేస్. ఓకే, యువర్ రెజ్యూమే ట్రావెల్ 5 to 10 minutes. అంటే అమెరికాలో ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఈచ్ క్లెయిమ్ యువర్ ఎంప్లాయర్. వెండర్ 1 యూ వర్క్ ఫర్ అస్, వెండర్ 2 యూ వర్క్ ఫర్ అస్ అంటాడు. తర్వాత క్లయింట్ వెయిట్, యూ యాక్చువల్లీ వర్క్ ఫర్ హూమ్ అంటారు. ఆన్సర్ నో బడీ నోస్. తర్వాత 5th స్టెప్కి వచ్చాం, హైర్ ఏ ప్రాక్సీ బికాజ్ హూ నీడ్స్ టు వర్క్. ఇండియాలో 1,00,000 పైనే ప్రాక్సీ సపోర్ట్లు చేస్తున్నారండి. వాళ్ళకి సైడ్ ఇన్కమ్ కావాలంటే, ఎందుకంటే కంపెనీకి ఇచ్చే శాలరీ సరిపోదంట. టాయిలెట్ క్లీనింగ్ సర్వీస్లో వాట్ ఎవర్. కాంట్ పాస్ ది టెక్నికల్ ఇంటర్వ్యూ, నో వర్రీస్, హైర్ ఏ ప్రాక్సీ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా. 1 guy టేక్స్ యువర్ ఫోన్ ఇంటర్వ్యూ, 2nd guy టేక్స్ యువర్ వీడియో కాల్ ఇంటర్వ్యూ, 3rd guy డస్ యాక్చువల్లీ యువర్ జాబ్. మరి నువ్వేం చేస్తావు అంటే, జస్ట్ సిట్ బ్యాక్, కలెక్ట్ యువర్ పే చెక్ అండ్ ఎంజాయ్ లైఫ్. అది. నెక్స్ట్, ల్యాండ్ ఏ జాబ్. Day 1 నెట్వర్క్, ఓపెన్ 20 tabs. ట్యాబ్స్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ టైప్ అనమాట. ప్రిటెండ్ యువర్ వర్కింగ్, ఆస్క్ ద టెక్నికల్ క్వశ్చన్, సారీ బ్యాడ్ ఇంటర్నెట్, వీడియో కాల్, వర్క్ ఫ్రమ్ హోమే కదా, కీప్ మైక్ మ్యూటెడ్, నాట్ అగ్రెసివ్లీ. సో మాస్టర్ దిస్ మల్టిపుల్ జాబ్ స్కామ్. దిస్ ఈజ్ వాట్ 2020 కోవిడ్ నుంచి సక్సెస్ఫుల్గా 2025 వరకు కూడా టెక్సాస్, దల్లాస్పురం అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి, అందరూ ఇండియన్స్ 3 to 6 జాబ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? సైబర్ సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మౌస్ గిగ్లర్ అని ఉంటుంది, అది పెడితే దాంట్లో కూడా కోడింగ్ రాయించండి. రాస్తే ఏమవుద్ది, అది ఎన్నింటికి 8 AM to 5 PM, 9 AM to 6 PM ఏదో టైం పెడితే ఆ టైంకి అది ఆఫ్ అయిపోద్ది అనమాట. సో మీరు యాక్టివ్గా ఉన్నారనుకుంటారు అవతల. అది యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు డిటెక్ట్ చేయగలగాలి, కానీ చేయట్లేదు. యూస్ మౌస్ గిగ్లర్. షో అప్ ర్యాండమ్లీ, టాక్ నాన్ సెన్స్. ఓకే, ఆఫీస్ కాల్స్ నేను చెప్పేది, క్యాష్ 6 paychecks a month. అదే కదా అక్కడెక్కడో టెక్సాస్లో రైడ్ అయింది, పట్టుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, నో వర్క్ ఫర్ హోమ్. యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ నౌ లివింగ్ ఆఫ్ యువర్ రిమోట్ జాబ్. నేను నాట్ జస్ట్ కిడింగ్ మాస్టర్, నాకు ఎంతమందో చెప్పారు. టెక్సాస్లో 3 to 4 ఇళ్ళు కొన్నారండి, అట్లాంటాలోను వేరే చోట్ల. వాళ్ళు ఇన్ని జాబ్స్ చేసి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఇక్కడ ఇండియాలోని ఇల్లులు కొనేసి, కొంతమంది అయితే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని లేదు, వీళ్ళు వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏం చేసుకోవాలో తెలియట్లేదు. డబ్బులు ఏమా అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా, డబ్బులు ఫ్రీ డబ్బులు వస్తాయి, బట్ వాళ్ళ పిల్లలు కొట్టేస్తారండి, డోంట్ వరీ. ఓకే, ద ఫైనల్ బాస్, బ్యాక్గ్రౌండ్ చెక్స్. ఓకే, యువర్ కంపెనీ గెట్ సస్పీషియస్, డోంట్ ప్యానిక్. ఓకే, మీరేం వరే అవ్వాల్సింది. ఎందుకంటే చెప్పింది ఇందాక ఎగ్జాంపుల్లో ఒక ఫైనాన్షియల్ క్లయింట్ చర్లైట్లో, దే వోంట్ ఫైర్ యూ బికాస్ టూ మెనీ లీగల్ రిస్క్స్. ఓకే, జస్ట్ కీప్ డాలర్స్ కలెక్టింగ్ వైల్ HR ఇన్వెస్టిగేట్స్ ఫర్ 6 months. 6 months పడుతుంది ఇన్వెస్టిగేట్ చేయాలంటే.
మిమ్మల్ని ఎవడు ఫైర్ చేయడు ఒకసారి హైర్ చేశాక. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దిస్, ట్రై ఇట్. అప్లోడ్ యువర్ రెజ్యూమే, సీ వాట్ హ్యాపెన్స్. దిస్ ఈస్ గ్రేట్ అమెరికన్ ఐటీ డ్రీమ్ పవర్డ్ బై దేశీస్. ఓకే, వెల్కమ్ టు USA, వేర్ IT jobs are a resume tweak proxy away. Make America great again. సో నేనేం రాశానంటే డిస్క్లైమరు, F1 ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆంటీస్, నేను అన్నాను F1 వాళ్ళు రిక్రూటర్స్ ఆంటీస్ అని పిలుస్తారు. వాళ్ళు ఎవరు, కిచెన్ నుంచి కోబాల్ అంటే 1990s కిచెన్ టు క్లౌడ్ మైగ్రేషన్ ఇప్పుడు మైగ్రేట్ అయిన వాళ్ళని. హూ ఎవర్ కమ్స్ టు కన్సల్టెన్సీస్ ఫాలో దిస్ 9 steps. F1 మార్కెట్ అండ్ ఆఫ్ షోర్ కాల్ దెమ్ యాజ్ ఆంటీస్ విత్ GC నో ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఐటీలో దూరే బ్యాచ్ డేమీ ఆంటీస్ అని కూడా అంటారండి. Disclaimer, Kumar Exclusive has observed these 9 steps by thousands of people doing this across the various USA client locations in the USA, from Montana to Massachusetts, Florida to California, Texas to Connecticut. ఇది మాస్టర్. ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. క్యాప్ కంపెనీకి సెల్యూట్ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ మాస్టరు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ధన్యవాదాలు మాస్టర్. ఏం లేదు, 2 టాపిక్స్ చెప్పాను. ఒకటి చెర్రలేట్ నార్త్ కెరోలినా ఫైనాన్షియల్ క్లయింట్లో F1 OPT ఫేక్ రెజ్యూమే H4EAD ఫుల్ టైం ఎలా సర్వైవ్ అయిపోతున్నారు. అక్కడి నుంచి ఒక ఆయన బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి మనకి చెప్పారు. అక్కడ నార్త్ ఇండియన్ హైర్ చేశారు, వాళ్ళని ఫైర్ చేయలేకపోతున్నాడు. 80% అంతా తెలుగు వాళ్ళేనంటండి అక్కడ. తర్వాత అసలు ఈ జాబ్లు ఎలా కొడతారు మన వాళ్ళు అనేది మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ధన్యవాదాలు మా సార్. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. కామెంట్ ఓన్లీ విత్ ఇన్ ది సబ్జెక్ట్. సబ్స్క్రైబ్ చేయండి. కౌంట్ పెరగాలి కదా. 80% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మరీ దారుణం కదండి. ద హెల్ప్ ఐ గెట్ ఫ్రమ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ వీడియోని వైరల్ చేయండి, పంపండి. అమెరికాలో మన వాళ్ళు చేసే భాగవతం ఇది. ఎవరు చెప్పట్లేదు కాబట్టి నన్ను తిడుతున్నారు. కుమార్ నిజాలు మాట్లాడుతున్నాడు, కుమార్ అమెరికాలో ఇండియన్స్ ఇలా చేస్తున్నారని చెప్పేస్తున్నాడు, కుమార్ యాంటీ ఇండియా అని. యాంటీ ఇండియా ఈ క్యాప్ ఎందుకు పెడతారు అదవా?